ఇప్పుడు మన ఊర్లల్లా ఓట్ల జాతర నడుస్తుంది కదా, గదేనోళ్ళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎవ్వరిని చూడు ఈ పంచాయతీ ఓట్ల గురించే మాట్లాడుకుంటుర్రు. మరి మనం కూడా మాట్లాడుకోవాలి కదా. అన్నీ కాదు కానీ పంచాయతీ ఎలక్షన్లల్లా కొన్ని విచిత్రమైన పంచాయతీలు ఎట్లా నడుతున్నాయో చూద్దాం. ఏమంటారు పారి మరి? ఆవల్ల పంచాయతీ ఎలక్షన్లతోని ఊర్లల్లా పండుగనే నడుతుంది పోర్రి. ఇక కొన్ని ఊర్లలోనైతే ఈ పంచాయతీ ఎలక్షన్లు ఇండ్లల్లా చిన్నపాటి పంచాయతీలే పెడుతున్నాయి. ఇంట్లోళ్ళ మీద ఇంట్లోలే ఓగల మీద ఇంకొకరు పోటీ పడుతురు. అంతెందుకు ఖమ్మం జిల్లా పెలుబెల్లిలా సర్పంచ్ పదవి కోసం తల్లి బిడ్డలే ఓగల మీద ఒకరు పోటీ పడుతుర్రోళ్ళ. బిడ్డ బీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడితే తల్లికేమో షై పార్టీ సపోర్ట్ ఇస్తుంది. మొత్తానికి తల్లి బిడ్డలల్లా ఎవరు గెలుతారో చూడవలసి ఉన్నది. ఖమ్మం జిల్లాల తల్లి బిడ్డలు ఒకళ్ళ మీద ఇంకొకరు పోటీ పడితే, ఇటు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో సొంత అత్త కోడళ్ళు ఒకళ్ళ మీద ఇంకొకరు పోటీ చేసుకుంటుర్రోళ్ళ. సర్పంచ్ పదవి కోసం సూర నరసమ్మ నామినేషన్ ఎత్తే ఆమెకు పోటీగా పెద్ద కోడళ్ళట. ఇక రామాదేవి నామినేషన్ వేసింది. ఈ అత్త కోడళ్ళ పోరును ఊర్లే చిత్రంగా చెప్పుకుంటారు. సర్పంచ్ పదవి కోసం ఇండ్ల షిచ్చు ఊడితే ఇటు గిన్నెను చూడుర్రి. ఈయన ఇంటామె గెలుపు కోసం మహబూబ్ నగర్ జిల్లా నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర ఎత్తాడు. గూడూరు మండలం లైన్ తాండాల ఉండే నాయకు ఇంటామె పుష్పను నిలబెట్టిండు. అయితే ఊరోళ్ళు చాలా మంది హైదరాబాద్ లో పనుల కోసం వచ్చిర్రట. ఇక వాళ్లను కలుసుకొని ఇంటామెను గెలిపియురని చెప్పేదందుకు కాళ్లకు పని చెప్పి లెఫ్ట్ రైట్ అనుకుంటా పాదయాత్ర ఎత్తాండోళ్ళ. శివాలయంలో పూజలు చేసి మరీ పట్టణానికి నడక స్టార్ట్ చేసిండు.